శాంతి. సెప్టెంబర్ మాసంలోకి ప్రవేశించాము. మరి సెప్టెంబర్ మాసంలో మధువనం నుంచి దాది రతన్ మోహిని గారి దగ్గర నుండి మనందరి కోసము స్నేహపత్రము పత్రపుష్పం లభించింది. మరి దాది మనందరితో ఏం మాట్లాడుతున్నారో ఈ పత్రపుష్పం ద్వారా విందాము. దీని యొక్క టైటిల్ ఇచ్ఛా మాత్రం అవిద్యాకి స్థితి మేరే అఖండ దాని బను. ఇచ్ఛా మాత్రం అవిద్య యొక్క స్థితిలో ఉండి అఖండ దానిలుగా కండి. అంటే కోరికంటే ఏంటో కూడా తెలియనటువంటి స్థితిలో ఉండి అఖండ దానిలుగా కండి అనేటువంటి ఈ మాసం యొక్క అవ్యక్త ఇషారా కూడా ఇదే ఉంది. మరి దీని గురించి ఈరోజు దాది యొక్క పత్రంలో విందాము. परम प्यारे अव्यक्त मूर्त माता पिता बाप दादा के अति लाडले सदा सर्व प्राप्तियों से संपन्न इच्छा मात्रम अविद्या की स्थिति में रहने वाले अखंडदानी सर्व कामना और रहित निमित्त टीचर्स बहनें तथा देश विदेश के सर्व ब्राह्मण कुलभूषण भाई बहनें ईश्वरीय स्नेह संपन्न मधुर याद स्वीकार करना जी. పరమ ప్రియులైనటువంటి అవ్యక్తమూర్తి మాతపిత బాప్దాద యొక్క అతి ప్రియమైన సదా సర్వ ప్రాప్తులతో నిండుగా కోరికంటే తెలియనటువంటి విధంగా ఉండేటువంటి స్థితిలో ఉండేటువంటి వారు అఖండ దానిలు సర్వ కామనలతో ముక్తులుగా అంటే రహితంగా ఉన్నటువంటి నిమిత్తమైన టీచర్స్ అక్కేలు మరియు దేశ విదేశాల్లో ఉన్నటువంటి సర్వ బ్రాహ్మణ కులభూషణులు అన్నయ్యలు అక్కేలందరికీ ఈశ్వరీయ స్నేహ సంపన్నమైనటువంటి మధురమైన స్మృతులను స్వీకరించగలరు. बाद समाचार अगस्त मास में सभी ने तपस्वी मूर्त बन योग तपस्या के साथ साथ बेहद की खूब सेवाएं की. ఆగస్టు మాసంలో అందరూ కూడా తపస్వి మూర్తులుగా అయ్యి యోగ తపస్సుతో పాటు బేహద్లో సేవల్ని కూడా బాగా చేశారు. बहुत उमंग उत्साह भरे सेवा समाचार सब तरफ से मिल रहे हैं. అన్ని వైపుల నుండి చాలా ఉమంగ ఉత్సాహాలతో కూడినటువంటి సేవా సమాచారం వినిపిస్తుంది. ఎందుకంటే ఆగస్టు మాసం అనగానే రక్షాబంధన కార్యక్రమంలో అన్ని చోట్లకు వెళ్ళి అందరికీ రాఖీ కట్టడము బాబా యొక్క సందేశాన్ని ఇవ్వడం జరుగుతుంది కదా. प्यारे बाप दादा की हम सभी बच्चों प्रति यही शुभ आशा है कि मेरा हर एक बच्चा ज्ञान गुण और सर्व शक्तियों से ऐसा संपन्न तृप्त बने जो इच्छा मात्रम अविद्या की स्थिति में रह अनेक आत्माओं की इच्छाओं को पूर्ण कर सके. ప్రియమైన బాప్ దాదాకి మనందరి పిల్లల పట్ల శుభమైన కోరిక ఉంది. ఏంటంటే నా యొక్క ప్రతి ఒక్క బిడ్డ జ్ఞానము గుణాలు మరియు సర్వశక్తులతో ఎంత నిండుగా తృప్తులుగా అవ్వాలి అనంటే ఇచ్ఛా మాత్రం అవిద్య యొక్క స్థితిలో ఉంటూ అనేక ఆత్మల యొక్క కోరికల్ని పూర్తి చేసేవారిగా కావాలని. बाबा कहते बच्चे अभी अब ज्ञानी तो आत्मा बच्चों को कोई भी हद की इच्छा नहीं रखनी है क्योंकि इच्छाएं अच्छा कर्म समाप्त कर देता है. మరి బాబా అంటారనమాట, మీరు పిల్లలు జ్ఞానితో ఆత్మలైనటువంటి పిల్లలు ఏ విధమైనటువంటి హద్దు కోరికల్ని ఉంచుకోకూడదు. ఎందుకు అంటే ఈ కోరికలు మంచి కర్మల్ని సమాప్తం చేసేస్తాయి. ఇచ్ఛాయే అచ్చే కరంకో సమాప్త కర్ దేతా హై. కోరికలు ఇచ్ఛలు ఏవైతే ఉన్నాయో మంచి కర్మల్ని సమాప్తం చేసేస్తాయి. ऐसे कभी नहीं बोलो कि मैंने किया है तो मुझे इसका रिटर्न मिलना चाहिए. ఇలా ఎప్పుడు అనకండి, నేను చేశాను కాబట్టి నాకు దీని యొక్క రిటర్న్ దొరకాలని. మేరా కుచ్ ఇన్సాఫ్ హోనా चाहिए, నాకు న్యాయం జరగాలని అనకూడదు. ऐसे इंसाफ मांगने वाले नहीं बनो क्योंकि मांगने वाला कभी स्वयं को तृप्त आत्मा अनुभव नहीं कर सकता. ఇలా న్యాయాన్ని అడిగేటువంటి వారుగా కాకండి. ఎందుకు అంటే అడిగేటువంటి వారు ఎప్పుడూ స్వయం తృప్తాత్మలుగా అనుభవం చేయలేరు. जैसे ब्रह्मा बाप ने स्वयं का समय भी सेवा में दिया, स्वयं निर्माण बन बच्चों को मान दिया. ఎలా అయితే బ్రహ్మ బాబా స్వయం సమయాన్ని కూడా సేవలో ఇచ్చారు మరియు స్వయం నిర్మాణంగా అయ్యి పిల్లలకి
గౌరవాన్ని ఇచ్చారు. అపనా త్యాగ కర్ దూసరే కా నామ్ కియా, స్వయం యొక్క ఏదైతే ఉందో అన్ని త్యాగం చేసి ఇతరులకు గౌరవాన్ని ఇచ్చారు. మాలిక్ పన్ కా మాన్ భీ దే దియా, షాన్ భీ దే దియా, నామ్ భీ దే దియా. మాలిక్ పన్ అంటే యజమానత్వం యొక్క గౌరవాన్ని, పేరు, ప్రతిష్టలు అన్నిటినీ ఇచ్చేశారు. ऐसे फॉलो फादर करो तब इच्छा మాత్రం అవిద్యకి స్థితి బనేగి. ఇలా ఫాలో ఫాదర్ చేయండి, అప్పుడు ఇచ్ఛా మాత్రం అవిద్య యొక్క స్థితి అవుతుంది. नहीं तो అనేక ఇచ్ఛాయే ఆత్మకు పరేషాన్ కర్తీ హే, లేదంటే అనేకమైనటువంటి కోరికలు ఆత్మని పరేషాన్ చేసేస్తాయి, అంటే అలజడిలోకి తీసుకొస్తాయి, దుఃఖంగా చేసేస్తాయి. कोई एक विनाशी इच्छा पूर्ण होगी तो अनेक इच्छाएं जन्म ले लेंगे. ఏదైనా ఒక్క వినాశీ కోరిక పూర్తి అయిందనుకోండి, ఇక అనేక ఇచ్ఛలు అంటే అనేక కోరికలకి జన్మ జరుగుతుంది. ఒకటి పూర్తి అయితే ఇంకొకటి అలా అనేక కోరికలు జన్మిస్తాయి. फिर इच्छाओं के चक्र में मकड़ी की जाल मुवाफिक फंसते जाएंगे. ఆ తర్వాత కోరికల చక్రంలో ఎలా చిక్కుకుపోతారు అని అంటే, ఒక సాలెపురుగు ఎలా అయితే తయారు చేసినటువంటి ఆ గూడులోనే చనిపోతుందో అలా ఇచ్ఛలు, కోరికలు అనేటువంటి పెద్ద జాలాన్ని తయారు చేస్తాయి. छूटना चाहते भी छूट नहीं सकेंगे. వదిలించుకోవాలనుకుంటారు, బయటపడాలనుకుంటారు ఆ చక్రంలో నుంచి, కానీ వదిలించుకోబడరు. आपको तो इस जाल में फंसे हुए अपने भाइयों को వినాశీ ఇచ్ఛాओं से निकालना है. మీరైతే ఇలాంటి జాలంలో, ఇలాంటి సాలె గూడులో చిక్కుకున్నటువంటి మీ అన్నయ్యలని అయితే ఈ వినాశీ కోరికల నుంచి తొలగించాలి. आप ईश्वरीय बच्चे, दाता के बच्चे हो. सर्व प्राप्तियाँ आपका जन्म सिद्ध अधिकार है. सदा इसी शान में रहो. మీరు ఈశ్వరుని సంతానము, దాత యొక్క పిల్లలు ఉన్నారు. సర్వ ప్రాప్తులు మీకు జన్మసిద్ధ అధికారంగా ఉన్నాయి. సదా ఈ షాన్లో ఉండండి. अभी बाप दादा समय के पहले सब बच्चों को संपन्न स्वरूप में, तृप्त स्वरूप में देखना चाहते हैं, क्योंकि अभी के यह संस्कार ही बहुत काल की प्राप्ति के अधिकारी बनाएंगे. इसलिए कभी पुरुषार्थ के प्रारब्ध की इच्छा नहीं रखो, क्योंकि प्रारब्ध भोगने की इच्छा जमा होने में कमी कर देती है. ఇప్పుడు బాప్దాదా సమయానికి ముందే అందరి పిల్లలకి సంపన్న స్వరూపంగా, తృప్త స్వరూపంగా చూడాలని అనుకుంటున్నారు. ఎందుకు అంటే ఇప్పుడున్నటువంటి ఈ సంస్కారాలే చాలా కాలం కోసం ప్రాప్తులకి అధికారులుగా తయారు చేస్తాయి. కాబట్టి ఎప్పుడు కూడా పురుషార్థం యొక్క, ప్రాలబ్ధం యొక్క కోరిక కూడా ఉంచుకోకండి. ఎందుకంటే ప్రాలబ్ధం భోగించేటువంటి కోరిక జమ చేసుకోవడాన్ని తక్కువ చేసినట్టు. तो प्रारब्ध की इच्छा को ख़त्म कर सिर्फ अच्छा पुरुषार्थ करो. కాబట్టి ప్రాలబ్ధం యొక్క కోరికని సమాప్తం చేసి కేవలం మంచి పురుషార్థాన్ని చేయండి. ఇచ్ఛా కే బజాయ్ అచ్చా శబ్ద్ యాద్ రఖో. కేవలం ఇచ్ఛా, కోరిక అనేటువంటి శబ్దాన్ని వదిలించి అచ్చా, మంచిది అనేటువంటి శబ్దాన్ని గుర్తుపెట్టుకోండి. హిందీలో ఇచ్ఛా, అచ్చా. ఇచ్ఛా అంటే కోరిక, అచ్చా అంటే చాలా బాగుండటము. కాబట్టి ఇచ్ఛా, కోరిక అనేటువంటి శబ్దాన్ని వదిలేసి ఇప్పుడు మంచిగా అవ్వాలి అనేటువంటి శబ్దాన్ని గుర్తుపెట్టుకోండి. బోలో సభినే ऐसी ऊंची స్థితి बनाई है ना. మరి దాదే అంటున్నారు, చెప్పండి, అందరూ కూడా ఇలాంటి మంచి స్థితిని తయారు చేసుకున్నారు కదా. సంగం యుగ్ పర్ జో హమ్ బచ్చోं को बाप द्वारा अविनाशी प्राप्तियाँ हो रही है, जितना उसके स्मृति स्वरूप बनते जाएंगे उतना स्वयं को सदा भरपूर अनुभव करेंगे. సంగమ యుగంలో మనం పిల్లలు బాబా ద్వారా అవినాశి ప్రాప్తుల్ని పొందుతున్నాము. ఎంతైతే వాటి యొక్క స్మృతి స్వరూపంగా అవుతూ ఉంటామో అంత స్వయం సదా నిండుగా అనుభవం చేస్తాము. బాకీ వర్తమాన్ సమయతో చారో ఓర్ సేవోంకి అచ్చి ధూమ్ హై. మరి వర్తమాన సమయంలో నలువైపులు కూడా సేవల యొక్క చాలా పెద్ద పేరు ప్రతిష్టలు కానివ్వండి, చాలా బాగా విస్తరించి ఉన్నాయి సేవలు.
शांतिवन में भी सितंबर मास में 4-5 बड़ी కాన్ఫరెన్సెస్ है। మరి శాంతివనంలో కూడా సెప్టెంబర్ మాసంలో 4-5 పెద్ద కాన్ఫరెన్స్లు ఉన్నాయి। बाबा के अनेक नए पुराने बच्चे यहाँ से खूब भरपूर होकर जाते हैं। బాబా యొక్క అనేకలైనటువంటి పిల్లలు, కొత్తవారు పాతవారు అందరూ కూడా బాబా ద్వారా నిండుగా అనుభవం చేసి వెళ్తూ ఉంటారు। अच्छा सभी को याद ఈశ్వరీయ సేవ మే బీకే రతన్ మోహిని దాదీజీ। మరి అందరికీ స్మృతులను ఇస్తూ ఈశ్వరీయ సేవలో బీకే రతన్ మోహిని దాది గారు ఈ లెటర్ని పంపించటం జరిగింది। మరి మాసమంతా మన యొక్క పురుషార్థం గుప్తంగా మరియు ప్రత్యక్షంగా ఏంటి? ఇచ్ఛా మాత్రం అవిద్యా స్థితిని తయారు చేసుకోవడము, ఇచ్ఛని తొలగించుకొని మంచిగా అవ్వడమే ఈ మాసం పురుషార్థము। మరి దానికి సంబంధించినటువంటి అవ్యక్త ఇషారాలు కూడా ఉన్నాయి। ప్రతిరోజు బాబా ఇలా అవ్వడానికి కోసము మనకెన్నో యుక్తులని అవ్యక్త మురళీల ద్వారా వినిపించారు। అవి ఈ అవ్యక్త ఇషార రూపంలో మనకు దొరుకుతాయి। వాటిని అర్థం చేసుకొని జీవితంలో అవి ఇంప్లిమెంట్ చేస్తూ ధారణ చేస్తూ ఇచ్ఛా మాత్రం అవిద్యా స్థితిని ఈ మాసంలో పొందే పురుషార్థాన్ని చేద్దాము। अच्छा, ओम शांति।